అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు నగరి ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి గతసారి అసెంబ్లీలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఆమె మాట్లాడిన మాటలు, ఆమె చాండాలపు మాటలు ఒక్కసారి ఆలోచించి వినే ఉంటారు. మరి ఆవిడ ఇలాంటి మాటలు మాట్లాడటం ఎలా బాగుంటుంది ఒక్కసారి ఆలోచించి చెప్పండి రాష్ట్ర ప్రజలు. ఆమె అసెంబ్లీలో కూడా ఎన్నో నీచాతి నీచమైన మాటలు మాట్లాడింది. మరి ఈరోజు అలా మాట్లాడటం ఎలా మంచిది ఒక్కసారి చెప్పండి. రోజా గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కాలి గోటి గూడ సరిపోదు. మరి అటువంటి మనిషిని అలాంటి మాటలు మాట్లాడి ఈరోజు ఇలా నీతి మాటలు చెప్పడం ఎలా మంచిది, ఎలా బాగుంది ఒక్కసారి చెప్పండి. ఎవరైనా కానీ రోజా గారంటే ఒక ఐరన్ లెగ్గు, ఆ కాలు పెడితేనే అసలు పతనమైపోతుంది అని చాలామంది కూడా అన్నారు. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలను కూడా చాలా వరకు కూడా చాలా బూతులు మాట్లాడిందంట. మరి గత వీడియోలు కూడా ఒక్కసారి షేర్స్ కొట్టి చూసుకోమని చెప్పు, యూట్యూబ్లో కనపడతాయి. ఆమె ఏదో మాట్లాడినట్టుగా, వీళ్ళేదో మాట్లాడినట్టుగా ఈరోజు మన ఈ విధంగా మాట్లాడటం ఎలా మంచిది. అంబటి రాంబాబు గారిని ఏదో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధంగా ఆమె వెళ్ళేదో చూసుకోవాలి, చూసుకొని వెళ్ళాలి. ఈ విధంగా మాట్లాడుతూ వీళ్ళు మాట్లాడినట్టుగా ఆమె మాట్లాడటం ఎంతవరకు సబాబు. మరి అదేవిధంగా ఆమె మాట్లాడిన వీడియోలు కూడా ఒక్కసారి ఆలోచించి చూసుకోమని చెప్పండి. ఎలా మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది. టీడీపీ వాళ్ళను గతసారి అసెంబ్లీలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మరి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి కూడా ధైర్యం లేక ఇటువంటి పనికి మారిన మాటలు మాట్లాడుకుంటూ, బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, బయట రాజకీయాలు చేసుకుంటూ ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఆ బూతు మాటలన్నీ ఎవరు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు? వీళ్ళు మాట్లాడినట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో మాట్లాడుతున్నారా? లేదు కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. రోజా గారు ఒక ఐరన్ లెగ్గు, ఆ కాలు పెడితేనే బాగుండు, అది పతనమైపోతుంది అని కూడా చాలామంది కూడా అంటారు. అందుకేనేమో రోజా గారు, గబ్బు రోజా గారు, పనికిమాలిన రోజా గారు అన్ని ఎన్నో మాటలు కూడా చెప్తారు. వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చాలామంది కూడా అన్నారు, ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉన్న రోజా గారిని ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. మరి ఎంతమందిని ఎన్ని బూతులను తిట్టిందో ఒక్కసారి వినమని చెప్పండి, వినండి ఒక్కసారి. ఏది ఏమైనా అలా మాట్లాడటం సహజమైనది కూడా కాదు, సాధ్యపడదు ఈ రోజా గారికి. ఆమె పాత వీడియోలన్నీ కూడా ఒక్కసారి వినమని చెప్పండి. ఈరోజు ఇలా మాట్లాడటం ఎంతవరకు సబాబు. దొంగ 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 అంటే తను దొంగయి ఇతరులను అలా అంటం ఎంతవరకు సబాబు. ఈరోజు అసెంబ్లీకి పోకుండా దొంగ అయింది ఎవరు, వీళ్ళే వాళ్ళ ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం సహజమైనది కూడా కాదు. ఆవిడ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఆమె చెప్పే నీతి మాటలు ఒక పనికి మాలిన మాటలుగా మాట్లాడుకోవాల్సిందిగా. ఈ రోజా గారు ఎక్కడ ఏం మాట్లాడినా కానీ అది పొంతన కాదు, సరిపోదు. ఏదో అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయాల్లోకి సింపతి పొంది మళ్ళీ ఎలా గెలవాలా, ఏ విధంగా గెలవాలా అన్న ఆలోచనతో ఈమెడ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ గారు ఎలా మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది ఒక్కసారి వినమని చెప్పండి. ఈరోజు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇలా సింపతి పొందాలంటే పొందలేరు కదా. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, మరి అంత సీనియర్ ముఖ్యమంత్రి గారినే 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యాడు. మరి ఆయనే ఇంత విధంగా ఆ విధంగా మాట్లాడిన ఆవిడ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఆవిడ వీడియోలు కూడా వినండి, వినిపించండి, అందరికి తెలియజేయండి, తెలియపరచండి, అందరికీ వినిపించవలసిందిగా కోరుచు
ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ప్రతి ఒక్కరు కూడా వినాల్సిందిగా ఆమెకు బుద్ధి చెప్పవలసిందే కోర్చు. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.